దేవుడు హవ్వను మోసపుచ్చినందుకు లేదా ఈవిని మోసపుచ్చినందుకు మరి సర్పాన్ని ఈ రకంగా శపిస్తారు దేవుడు. ఏ రకంగా అనేది మనం ఇప్పుడు వాక్యం ద్వారా చూద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. I will put enmity between you and the woman, and between your offspring and her offspring. He shall bruise your head, and you shall bruise his heel. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువు. అంటే స్త్రీ ఏమో పామును తల మీద కొడుతుంది, పామేమో స్త్రీ యొక్క మడిమ మీద కరుస్తుంది అని చెప్పి దేవుడు శపిస్తారనమాట. అదేవిధంగా ఈరోజుకి కూడా పాములు కరిస్తే మరి కాళ్ళనే కరుస్తాయి కదా. అయితే మనం దాన్ని చంపాలి అంటే తల దగ్గరలో కొడితే అది చనిపోతుంది. అదే దేవుడు పెట్టినటువంటి శాపం అన్నమాట. ఈరోజు కూడా అది కంటిన్యూ అవుతూ ఉంది ప్రేమైన వాళ్ళారా. మరి ద గాడ్ ఇన్ ద బైబిల్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అంటానికి ఇవన్నీ కూడా ప్రూఫ్స్ అన్నమాట. బైబిల్ గ్రంథం నుండి సత్యాన్వేషణ చేసేటటువంటి ప్రియులందరూ కూడా మరి వీటిని విని సత్యాన్ని గ్రహించవలసిందిగా దేవుని నామంలో మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. సత్యాన్ని గ్రహించి సర్వసత్యంలోనికి నడిపించాలని దేవుని కోరుకుంటూ ఉన్నాను. ఇంకా స్త్రీతో దేవుడు ఏమని చెప్పాడు, తర్వాత పురుషునితో ఏమని చెప్పి వీళ్ళిద్దరిని ఏ రకంగా శపించారనే విషయాలు కూడా నెక్స్ట్ 2 వీడియోస్లో చూద్దాము.